అందరు నమస్కారం అండి. వైసీపీ లీగల్ అడ్వకేటు పొన్నివేలు సుధాకర్ రెడ్డి దయ వల్ల, చల్లని చూపు వల్ల అంబటి రాంబాబు అనే ఎదవకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. నేనైతే బలంగా కోరుకున్నా, అంబటి రాంబాబు లాంటి ఎదవకి జైలే కరెక్టు. అలాంటి వాడిని బయట వదిలితే సమాజం చెడిపోద్ది. వాడిని జైల్లో ఒక 3-4 నెలలు పెట్టి పిచ్చ కొట్టుడు కొడితే అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు అని నేను చాలా బలంగా కోరుకున్నా. నేను కోరుకున్నట్టే అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. మీరు కూడా ఎంతమంది రిమాండ్ పడాలని కోరుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు సాక్షి ఛానల్ కానీ వైసీపీ కానీ అంబటి రాంబాబు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. అర్ధరాత్రి 2 గంటల సమయాన పోలీసులు అంబటి రాంబాబుని చిత్రహింసలు చేశారు. 2 కాళ్ళు చీల్చి కైసి పెట్టారు అని గగ్గోలు పెడుతున్నారు వైసీపీ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ. ఒకసారి వైసీపీ మీడియా బాధ ఒకసారి వినండి. తర్వాత ఈ అంబటి రాంబాబు మీద థర్డ్ డిగ్రీ జరిగిందా లేదా అనేది క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ఇదైతే వినండి. తనను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి బయటకు తీసుకువచ్చారన్నారు. నల్లపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్లు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారన్నారు. తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సిఐ చెప్పారన్నారు అంబటి. కానీ పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయవలసి వస్తుందని సిఐ వంశీ చెప్పారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ లో ఎవరిని కలవనివ్వలేదని, తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డ్ చేశారు. జడ్జి ముందు చెప్పాడంట అంబటి రాంబాబు, నన్ను శారీరకంగా హింసించారు, నా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, అరికాళ్ళ మీద కొట్టారు, నేను నడవలేకపోతున్నాను అని జడ్జి ముందు అంబటి రాంబాబు బాధపడుతూ ఏడుస్తూ చెప్పాడు అని వైసీపీ సోషల్ మీడియా అలాగే వైసీపీ నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నారు. నిజంగా అంబటి రాంబాబు మీద థర్డ్ డిగ్రీ జరిగిందా? నాకైతే నమ్మబుద్ధి కాల. ఎందుకంటే అంబటి రాంబాబు నడిచి వెళుతున్న విజువల్స్ నేను చూశాను. చూస్తే బాగానే నడుస్తున్నాడు, బాగానే యాక్టివ్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అతని మీద థర్డ్ డిగ్రీ జరిగిందని నేనైతే ప్రస్తుతానికి నాకున్న సమాచారం ప్రకారం జరగలేదా అనుకుంటున్నా. ఒకవేళ జరిగినా కూడా ఆశ్చర్యపోకర్లా, జరిగితే సంతోషమే. చట్టపరంగా అది తప్పైనా ఒక మనిషిగా, ఒక సామాన్యుడిగా, ఒక రాష్ట్ర ప్రజల్లో ఒక భాగం అంటే నేను ఒకనగా, రాష్ట్ర ప్రజల్లో నేను ఒకనగా నేనైతే సంతోషపడతా. జరిగితే అలాంటి వాడిని కొట్టాలి, అలాంటి వాడిని పిచ్చ కొట్టుడు కొట్టాలి. కొట్టినా తప్పు లేదు. మానవత్వంతో ఆలోచిస్తే, చట్టపరంగా ఆలోచిస్తే కొట్టడం తప్పే. కానీ కొట్టలేదని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు ఏదో సింపతి డ్రామా కోసం, సింపతి కోసం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద థర్డ్ డిగ్రీ చేశారు, అది చేశారు, హింసిస్తారా అని చెప్పి ఒక సింపతి డ్రామాని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పనికిమాల రాజకీయాలే చేస్తారనమాట. పనికిమాల రాజకీయాలు చేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు అంబటి రాంబాబు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి ఒక వార్తని ప్రచురిస్తున్నారు. రేపొద్దున మిగతా వాళ్ళందరూ వచ్చి అంబటి రాంబాబు మీద విపరీతం కొట్టారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, చంద్రబాబు గారు ఇలా చేస్తున్నారు, నారా లోకేష్ గారు ఇలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారని ఒక సింపతి డ్రామాని క్రియేట్ చేయడానికి వీళ్ళు గట్టిగానే ప్రయత్నిస్తారని నాకైతే అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు అతని మీద థర్డ్ డిగ్రీ జరగల. ఖచ్చితంగా జరిగితే సంతోషపడతా, మనిషిగా సంతోషపడతా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అంత విధంగా దూషిస్తే, అలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే రేపొద్దున బయటకు వచ్చి అదే విధంగా మళ్ళీ మాట్లాడతాడు. వాడికి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే వాడు మారే అవకాశాలు ఉంటాయి. చూడండి, చిన్నప్పుడు మన చదువు రాకపోతే టీచర్ కొడితే మనం చదివేవాళ్ళం. ఎందుకంటే మనం మారతాము, మనం చదువుతాము అనే ఉద్దేశంతో వాళ్ళు కొడతారు, వాళ్ళు భయపెడతారు టీచర్స్.
వాళ్ళకేదో మన మీద పగున్నట్టో లేకుంటే మన మీద కక్ష ఉన్నట్టో వాళ్ళు కొట్టరు. మన బాగు కోసమే, మన మంచి కోసమే వాళ్ళు చదువు కోసం టీచర్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా అంబటి రాంబాబు మారాలన్నా, వాడికి బుద్ధి రావాలన్నా పోలీసులు కొట్టడంలో తప్పే లేదు. కొడితే సంతోషపడతా, పిచ్చ కొట్టుడు కొట్టాలి, విపరీతంగా కొట్టాలి. అంటే అరికాళ్ళు వాచిపోవాలి, మోకాలు పగిలిపోవాలి. ఐసులు పెట్టినా సంతోషమే, లేకుంటే లాఠీలు పెట్టినా కూడా సంతోషమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెడితే సంతోషమే, కానీ కొట్టలేదు అనేది నేనైతే అనుకుంటున్నా. ప్రస్తుతానికి నేనైతే అదే అనుకుంటున్నాను. రేపొద్దున మేబీ నా అభిప్రాయం మారితే మారచ్చు, నేను దానికి చెప్పలేను. ఏదేమైనా కానీ అంబటి రాంబాబు లాంటి ఎదవకి, సన్నాసికి, పొరంబుక్కి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. 16 చోట్ల 16 కేసులు నమోదు చేశారు. అలాగే ఈ అంబటి రాంబాబు విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి గారిని దుర్భాషలాడుతున్నాడు. ఇతను బయట ఉంటే చాలా ప్రమాదం, ఇతనిని మా రిమాండ్కి విధించండి. ఇతను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని ప్రతిసారి క్రియేట్ చేస్తున్నాడు, ప్రతిసారి పోలీసుల మీద దురుసుగా వెళ్తున్నాడు. ఇతనికి కొద్దిగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఉంది అని చెప్పి జడ్జి గారికి విన్నవించడంతో జడ్జి గారు కూడా కన్విన్స్ అయ్యి, మేబీ జడ్జి గారు కూడా ఇతని గురించి తెలుసుకుని ఉంటాడు అనుకుంటా, వీడియోలు చూసుకుంటాడు అనుకుంటా, వీడు ఎలాంటి పనులు చేస్తున్నాడు అని. మేబీ జడ్జి గారు కూడా రిమాండ్ విధించడం జరిగింది. సో జడ్జి గారు కూడా అక్కడ చట్టపరంగా ఏది ఉంటే దాని మురికే ముందుకెళ్తాడు తప్ప సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోరు, ఏ జడ్జి గారు తీసుకోరు. కానీ తప్పు చేశాడు, దాని తగ్గట్టు రిమాండ్ విధించారు. ఇక నుంచి దాదాపు ఇంకా 3 నెలల పాటు మనోడు రాష్ట్రమంతా చక్కలు కొడతాడనమాట. ఒక ఇది చేస్తాడు, మొత్తం తిరిగేసి వస్తాడు రాష్ట్రమంతా. 3 నెలలు గ్యారంటీ మనోడు బయటికి రాడు. వాడిని గ్యారంటీగా ఈ 3 నెలలు వాడు కొవ్వు కరిగిస్తారు. నోట్ చేసి పెట్టుకోండి. 3 నెలల పాటు వాడు కొవ్వు కరిగిపోద్ది. వాడంత తేలిగ్గా వదలరు. వాడు ప్రతిసారి ఇదే చేస్తున్నాడు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ప్రతిసారి రెచ్చగొడుతున్నాడు, ప్రతిసారి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాడిని బయటకు వదిలితే మరింతగా రెచ్చిపోతాడు వీడు, ఈ సన్నాసి. కాబట్టి వీడిని పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు అని వాళ్ళు అంటున్నారు, 3rd డిగ్రీ. ఒకవేళ ఇవ్వకపోతే ఈ 3 నెలల పాటు రోజుకు 2 చొప్పున, అంటే 2 రౌండ్ల చొప్పున ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తే బాగుంటుంది, సంతోషపడతాను. మీరు కూడా సంతోషపడండి, మీరు కూడా హ్యాపీ అవ్వండి. అంటే అంబటి రాంబాబు రిమాండ్ విధించిన విధానానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారనేది ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.